అన్న వెరీ క్లియర్గా ఎలక్షన్లప్పుడు ఏం చెప్పినారంటే పిఎం కిసాన్ ఏదైతే 6,000 రూపాయలు ఇస్తా ఉన్నారో ఏడాదికి, అది కాకుండా ఏడాదికి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు వచ్చేది కేవలం 13,500. అదే కూటమి ప్రభుత్వం వస్తే కనుక రైతుకు ఏడాదికి 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి 20,000 ప్లస్ 6,000 ఇస్తామని చెప్పినారు. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి 9 మాసాలైంది. రైతు భరోసా రైతుకు 20,000 రూపాయలు ఇస్తామన్న హామీకి సంబంధించిన ఊసే లేదు. ఆ హామీకి సంబంధించిన ఊసే లేకపోగా కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వాలి. ఒక్క రైతులకు సంబంధించిన రైతు భరోసానే కాకుండా 18 ఏళ్ళు దాటిన మహిళలకు, 18 నుంచి 50 సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలు బడికి పోతే అంతమందికి మరి అమ్మఒడి పథకం ఇస్తామన్నారు. అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 15,000 రాలే. వీళ్ళు ఎంతమందికి పిల్లలకి ఇస్తాము, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, అది రాలే. సో ఏ పథకం కూడా అమలు కాని పరిస్థితి. ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కదలిక రావాలా. కదలిక వచ్చి ఏదైతే ఎన్నికలప్పుడు సూపర్ 6, సూపర్ 7 అంటూ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా. ప్రజలను, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎవరు పులివెందులకు వచ్చినా కూడా పులివెందుల రింగ్ రోడ్ కావచ్చు, పులివెందులలో ఉన్న మెడికల్ కాలేజీ కావచ్చు, పులివెందుల యూజీడీ వర్కులు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు,